పంట పొలాలను ధ్వంసం చేయడం అవమానీయమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అన్నారు. అనకాపల్లి జిల్లా డి ఎర్రవరం గ్రామ పంచాయతీకి సంబంధించి సభవరపు వెంకటనాయకుడు చెందిన జీడి కొబ్బరి తోటలను పూర్తిగా నరికివేయడాన్ని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా రైతును పరామర్శించి మాజీ ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు. ఇటువంటి చర్యలకు పూనుకోవడం చాలా హీనమైన చర్యగా భావించారు. దాదాపు 10 మంది ఈ దుశ్చర్యలో పాల్గొన్నట్లు తాము అనుమానం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఇటువంటి వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఉమాశంకర్ గణేష్ కోరారు. రాత్రి మరి ఏదైతే జీడి మొక్కలు ఉన్నాయో 300 మొక్కలు కూడా ఈ విధంగా నరికేశారు. దీంతో పాటు మరి ఏదైతే కొబ్బరి మొక్కలు ఉన్నాయో సుమారుగా 100 కూడా కొబ్బరి మొక్కలు కూడా నరికేయడం జరిగింది. అంటే ఇది చాలా దుర్మార్గం చర్య. ఎందుకంటే ఈరోజు మా నర్సీపట్నం ప్రాంతంలో ఈ విధమైన కార్యక్రమం ఎక్కడా లేదు. ఇది మొదటిసారిగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇంత కార్యక్రమం చేశారంటే సుమారుగా 300 మొక్కలు నరికారంటే సుమారుగా ఒకరిద్దరు చేసిన కార్యక్రమం కాదు. సుమారుగా 5 నుంచి 10 మంది వరకు కూడా ఈ కార్యక్రమం చేశారు. ఎట్టి బస్సులు కూడా ఇప్పటికే మరి పోలీసు వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఎట్టి బస్సులు కూడా పోలీసు వారి వీటి మీద చర్యలు తీసుకొని ఎవరైతే ఉన్నారో ఎవరైతే నరికారో వాళ్ళు కఠినమైన చర్యలు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మరి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఎట్టి బస్సులు కూడా ఇలాంటి చర్యలు పాల్పడితే ఎట్టి బస్సులు కూడా మేము మరి వారికి అండగా ఉంటాం, రైతుకి అండగా ఉంటాం. మరి సభవరపు వెంకయ్యనాయుడు గారు మరి 3 సంవత్సరాల నుంచి కూడా ఎంతో కష్టపడి ఎంతో డబ్బులు వెచ్చించి ఈ విధంగా చేసి మరి ఈ విధంగా మరి ఏ విధంగా అంటే ఈ సంవత్సరం కూడా మంచి కాపు వస్తున్నదా దీన్ని మరి ఈ విధంగా నరికేయడం చాలా దుర్మార్గం. మరి ఇలాంటి వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకొని చెప్పి మీ ద్వారా మరి